నేను ఐమ్ వన్ ఆఫ్ ది హీరోస్ సపరేట్ ఇది అలా మంచి సినిమా అది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ 3 గురించి ఒకసారి ఎక్స్పీరియన్సెస్. ఫ్యామిలీ మ్యాన్ 3 నేను ఇందాక మీతో అన్నాను చూడండి 2000లో ఫోటోలు పంపించేవాడిని నేను రాజ్ టీకేలో రాజు గారికి ఫోటో పంపించా. ఒక సోలో నార్మల్లీ ఫోటో పంపించాలంటే ఎలా పంపిస్తారు మీరు? ఓ ఫోటో ఏదో తీసి పంపిస్తారు కదా. నేను ఒక గ్రూప్ ఫోటో తీసుకుని దానిలో రౌండ్ వేసి ఇదిగో ఇది నేను అని చెప్పి పంపించా. దట్ వాజ్ మై ఫస్ట్ ఫోటో ఫర్ పీపుల్. లిటరలీ ఆ టైంలో ఫోటో లేదు మనకి, డిజిటల్ ఇలా ఫోటో తీసి ఈమెయిల్లో పంపించడం అది తక్కువ కదా. సో ఎవరో ఫ్రెండ్ వెళ్తున్నాడు డెట్రాయిట్ అంటే ఇప్పుడు అర్జెంట్గా ఫోటో పంపించాలి, ఎలా పంపించాలి అని చెప్పి ఓ ఫోటో తీసి దానిలో ఓ రౌండ్ వేసి సర్కిల్ వేసి ఇదిగో ఇది నేను అని చెప్పి పంపిస్తే రిజెక్ట్ కొట్టాడు ఆయన. అప్పటికే కొంతమంది చాలా ఏమంటారు టఫ్ గా ట్రై చేస్తూ ఉంటారు కదా ఫోటో షూట్స్ అని అవన్నీ. ఆబ్వియస్లీ. సో ద థింగ్ ఇస్ దానికి నేను సూట్ అవ్వలేదు అని. సో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా పాపం ఐ బీన్ ఇన్ టచ్ విత్ రాజ్లో ప్రైమర్లీ రాజ్. సో తను ఒకటి రెండు సార్లు హీ ఆల్సో కాల్డ్ మీ. షోర్ ఇన్ ద సిటీ అని ఒక సినిమా చేసినప్పుడు అది షార్ట్ ఫిల్మ్ చేశారు ఫస్ట్. దానికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు నేను ఇక్కడ బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు చేస్తున్నాను. ఓకే. ఈ మూడిట్లో నేను అక్కడికి వెళ్ళేటంత స్కోప్ అయితే లేదు, ఖచ్చితంగా లేదు. అప్పుడు వన్ డేలో 2 మూవీస్ షూట్స్ అట్లా చేశారండి? సారీ గట్టిగా చేసాం ఆ టైంలో, విపరీతంగా చేసాం. యా ఒకరోజు అయితే 3 సినిమాలు చేశా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అంటే ముందే డైరెక్టర్ కి చెప్పాలా? నాకు అమ్మో అది పెద్ద అంటే చెప్పాలి, ఆబ్వియస్లీ చెప్పాలి, బట్ డేట్ అడ్జస్ట్మెంట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్, వెరీ స్ట్రెస్ఫుల్. ఎవరు చెప్తారు మీరు ఈ సినిమాకి రావటం లేట్ అవుతుంది, అక్కడ వెయిట్ చేస్తారు అనేది ఉంటుందా? అక్కడ కూడా మహేష్ బాబు గారు బాగా ఆడుకుంటారు నన్ను. సైనికుడికి వెళ్ళే ముందు పొద్దున్నే రాఖీ చేయాల్సి వచ్చింది. సో అది ముందు నుంచి చెప్పాను, ముందు నుంచి రాఖీ టైమింగ్ అది. సో సైనికుడి డేట్ వచ్చింది, నేను లేట్గా వస్తాను సార్ అని చెప్పాను బేసికలీ. సరే ఓకే పర్లేదు అని చెప్పి సో మధ్యాహ్నం తర్వాత వెళ్ళానంట. మధ్యాహ్నం తర్వాత వెళ్ళేటప్పటికి ఏంటి పొద్దున్న షార్ట్ ఆగిందా, ఎందుకు ఏమైంది, రెవర్ రాలేదా, పెద్ద సినిమా రాఖీ అంటే కృష్ణవంశీ గారు, ఎన్టీఆర్, నీదేందులే కూడా కూడా సార్ ఎందుకు సార్ నన్ను ఎరికేస్తా అని చెప్పి. అబ్బా బట్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కూడా రియల్లీ గ్రేట్ కదా. అంటే లేదంటే జనరల్లీ ఇప్పుడు నాకు లేట్ అయిందంటే ఏమైంది, రేవన్ రాలేదా, అది రాఖీ ఏదో టైం అడిగారు అంతే, అంతకంటే ఏముంటుంది. నా క్యారెక్టర్ ఏంటో ఆయన ఏం అడగలేదు ఎప్పుడు. బట్ ఆయన వెన్నెలా చూసినప్పుడు చూశారు అది. డ్యూరింగ్ ద షూట్ టైమ్ హీ సా వెన్నెలా అండ్ దెన్ హీ సెడ్ బాగా చేసావు, కొద్దిగా నవ్వారు కూడా, డ్రగ్ అడిక్ట్ నువ్వు అని చెప్పి టైప్లో.